నమస్కారం. సహస్ర 9 న్యూస్కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భేటీ. ప్లాస్టిక్ నిర్మూలన ఇంటి నుంచే ప్రారంభం కావాలి, పవన్ కళ్యాణ్. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శ. త్వరలో తేదేపాలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సోమవారం భేటీ అయ్యారు. ముయిజ్జు 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ఉభయ దేశాల నేతలు సమావేశమయ్యారు. ముయిజ్జు, ప్రధాని మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. His Excellency Dr. Mohammed Muizzu, President of the Republic of Maldives, to give his remarks to the media. Excellency Narendra Modi, Prime Minister of the Republic of India, distinguished members of both delegations, members of the media, ladies and gentlemen, good afternoon to you all. Let me start by conveying my sincere gratitude to President Her Excellency Draupadi Murmu for the invitation extended to me. I also thank the President, Prime Minister Modi, the government and friendly people of India for the warm welcome and generous hospitality accorded to me and my delegations since our arrival yesterday. Prime Minister Modi and I held extensive discussions, taking stock of our successful development journey together and charting a path for the future collaboration between our two countries. We agreed on a comprehensive vision document charting the course of our bilateral relationship. A vision for comprehensive economic and maritime security partnership will encompass development cooperation, trade and economic partnerships, digital and financial initiatives. మంగళగిరి పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 20వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫానా ఎఫ్ను పవన్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ని ఆయన ఆవిష్కరించారు. దేనికి తపన పడతా ఉంటే, మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే, పెద్దలు, వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి? దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేదంటే, స్కూల్లో చెట్లు ఉండేవి కదా సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలను. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే.
ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోద్ది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు ఎలా నిద్రపోతాయి, అవి గురక పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకే పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద ఈ జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునేవారు చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎవరికేం జరగదు, మనకే నష్టం అంతా మనకే. ముఖ్యంగా మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు, ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి, అంటే అసలు ఎడారంటే ఎడారి, అక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమి ఉండదు అక్కడ. ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే అలా పోనీకి చెప్పిన దారిలో నిల్లంది. ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే, ఏ మొక్కలు ఇవేనంటే అన్నాడు, మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే, దాన్ని మేము కాపాడుకోవాలి, ఇష్టపడితే అలా వెళ్ళక మేము అనుకున్నాం, ఇంత దారిలో నిల్లాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి, అంత బాధ్యత ఉంటుంది. మనం ఏమంటే మనకి విలువ లేదు. మనకి చిన్నప్పుడు నేను కొల్లేరు గురించి చదువుకున్నాను. మీరు కొల్లేరు పాట ఉందా? ఇప్పుడు మనకి కొంగలు వస్తాయి, ఉన్నాయా మనకి కొల్లేరులో? కానీ నిజంగా కొల్లేరు ఇప్పుడు అంత ఉంటుందో తెలియదు మనకి. చూస్తుండగా తాగే నీళ్లు పాడైపోతున్నాయి, బాటిల్ వాటర్ వచ్చేస్తుంది, చేతుల్లో మనం. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతారని, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటి అమలు కావడం లేదని మండిపడ్డారు. విజయవాడ వరద పాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ధ్వజమెత్తారు. క్రొవ్వొత్తులకు 26 కోట్లు, పులిహోరకు 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. సోమవారం శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 360 కోట్లు, ఈ లెక్కలన్నీ ఏంది అసలుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం. ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు కాస్తా ఉన్నారు. మాకు రావాల్సిన 10,000 ఎక్కడా, మాకు రావాల్సిన 20,000 ఎక్కడా అని చెప్పి. ఇంత వైఫల్యం మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే. ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే, మరొక వైపు ఈ 4 నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు. 1 కాదు 2 కాదు రాష్ట్ర ప్రజలారా, పదుల సంఖ్యలో. ఇది అమానుష్యము, దుర్మార్గమైనటువంటి చర్య, పైశాచికమైనటువంటి చర్య. 5, 6, 7, 8, 10 సంవత్సరాల ఆడపిల్లలను
చంపేస్తున్నారు. శవాలు కూడా గల్లంతైతున్నాయి, మృతదేహాలు కూడా దొరకడంలే. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది, గాలి కుదిరేసింది లా అండ్ ఆర్డర్ను, స్త్రీల యొక్క మాన ప్రాణాల సంరక్షణ. నిన్నలేమన్నా జరిగింది మళ్ళా పుంగనూరులో. మా లీడర్ 9వ తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించడానికి పోతా ఉన్నాడు. నంద్యాల జరిగింది, పుంగనూరులో జరిగింది. ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ? ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే. శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు పెంచుకొని పక్కదారి పట్టింది. ఎన్ని ఒకవైపు అయితే ఎక్కడివన్నీ ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో, ఈ ఆడపిల్లల యొక్క హత్యలను మానభంగాలను ప్రశ్నిస్తారో, ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో, ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదాని కోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తెరదీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటి వాళ్ళ మెదడులు తుడిసివేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం. హైదరాబాద్లో అయితే హైడ్రా అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు. తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తెర మీదకి తీసుకొచ్చినాడు. మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా ఎన్నాళ్ళు కప్పిపుచ్చుకోగలుగుతాడు ఆయన? ఒకరోజు, 2 రోజులు, వారము, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలల కాలం, 6 నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి. ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేం ముఖ్యమంత్రి గారు. కొన్నిసార్లు మాత్రమే, కొంతమందిని మాత్రమే, కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం. అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం. త్వరలో తెదేపాలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పారు. హైదరాబాద్లో తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో తీగల కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తెదేపా వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో తెదేపా అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్థానం మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న
గేమ్ చేంజర్ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దిల్ రాజు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవరాత్రుల వేళ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్పారు. శ్రీమన్నారాయణ ఈరోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా దానికంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరుగుంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. అదే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలుపెట్టాను. 21 days చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇది వెరీ ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంటే ఈరోజు నాకు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది. ఇప్పుడు జనక అయితే కనుక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది. అలాగే నితిన్తో తమ్ముడు, అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది. క్రిస్మస్కి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏపీలో నూతన మద్యం పాలసీ విధానంలో గీత కార్మికులకు 10% దుకాణాలను కేటాయించాలని ఏపీ చేతివృత్తుల సమైక్య జిల్లా సమితి కార్యదర్శి కారన్న శ్రీనివాసులు కోరారు. సోమవారం ప్రతికోటలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి విశ్వేశ్వరరావును కలిసి విడతి పత్రం అందజేశారు. కల్లు గీత సొసైటీలకు మాత్రమే 10% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కల్లు వృత్తిని కాకుండా వ్యాపారాలతో ఆర్థికంగా స్థిరపడిన వారికి ఇవ్వద్దన్నారు. గీతా కార్మికులకి 10% కేటాయించాలనేది నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ కులాలు గౌడు కులాలతో కొన్ని కులాలు ముందుకొస్తున్నాయి కాబట్టి ఇది తీసేసి కల్లు గీత కార్మికులు వాళ్ళు చేసిన కష్టాల కొరకు ఈ మెమరాండం సార్ మీరు సిఐ గారికి ఈ మెమరాండంకి అందజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. చేసింది ఆ కళ్ళ గీత కార్మికులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గౌళ్ళు పేరు మీద గౌడ్ అంటే ఇప్పుడు ఒక 8 కులాలు సపరేట్ ఉన్నారు సార్. ఆ గౌళ్ళు పేరు మీద అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు పోతున్నారు. అసలైన కళ్ళ గీత కార్మికులు సొసైటీ అనే వాళ్ళు ఉన్నారు. ఆ సొసైటీ వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద మేము మెమరాండం అందుకే ఇచ్చేస్తున్నాము. మీరు దీన్ని కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ విధానంలో భాగంగా మాచారం నియోజకవర్గం పరిధిలోని 10 మద్యం షాపులకు టెండర్ ద్వారా 17 అప్లికేషన్లు అందాయని మాచాల ఎక్సైజ్ సిఐ ఎన్ వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజులు కట్టవలసి ఉంటుందని చెప్పారు. ఈ నెల 9వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటామని, 11వ తేదీ లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. మధ్యాహ్నంలోపు ఆ ప్రక్రియని పూర్తి చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. టౌన్ హాల్ ప్రక్రియలో సో పోలీసు అండ్ ఎస్పీ గారు వస్తారు. అలాగే కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ జరుగుతుంది. జరిగిన అప్లికెంట్స్కి వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం, తర్వాత ప్రక్రియను బట్టి మనకి స్టాక్ అలాట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మెయిన్ మనకి 55 లక్షలు 65 లక్షలు 2 స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. మన ఉన్న పల్నాడు పాపులేషన్కి సంబంధించి పాపులేషన్ బేస్ మీద స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆ మనకి ఉన్న స్లాబ్ 65 లక్షల స్లాబ్లో 1/6 ఆఫ్ ది అమౌంట్ మనకి లైసెన్స్ విత్ ఇన్ 1 డేలో మనకి పే చేయాలి. అంటే మనకి 11వ తారీఖున సెలెక్ట్ అయిన వెంటనే ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉంటారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ 1/6 ఆఫ్ ది అమౌంట్ని వెంటనే రెమిట్ చేయాల్సి ఉంటుంది, మనకి కట్టవలసి ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ 2 monthsకి ఒకసారి మనకి షిఫ్ట్స్ కింద మొత్తం 6 ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం అమౌంట్ని కట్టవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ను మండపేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, మంచినీరు, పెన్షన్లు, డంపింగ్ యార్డులపై ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. మండపేట మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. సో స్పెసిఫికల్లీ ఇక్కడ లోకల్ ఇష్యూస్
ఏముందని ఐడెంటిఫై చేయడానికి ఆల్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, అలాంగ్ విత్ ఆర్డీఓ అండ్ ఆల్ ఆఫీసర్స్. సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ కెన్ బి ఈజీలీ రిజాల్వ్డ్. సో అలాంటి వాటిని దృష్టి పెడతాం. అట్ సేమ్ టైం మేజర్ పార్ట్లో ఇక్కడ కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ రోడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని పెన్షన్ ఇష్యూస్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ కొన్ని ఇష్యూస్ చెప్పారు. సో ఈ మేజర్ ఆస్పెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ, ఒకటి ఏంటంటే మేజర్గా మనకి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ ఉన్నాయి విలేజెస్లో. అక్కడ చెత్త రోడ్ల మీద వేయడం, అక్కడ కాల్చడం, ఇలాంటి ఇష్యూస్ మనకు రైజ్ చేశారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా విల్ ట్రై టు రిజాల్వ్ సమ్ ఆఫ్ ఇష్యూస్. సో ఇందులో కొన్ని ఆర్ఎంబీ రిలేటెడ్గా ఆల్రెడీ కొన్ని మనకి శాంక్షన్స్ వచ్చాయి, వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి డీఈస్ అండ్ ఎస్సీస్ కూడా చెప్పారు. సో విత్ ఇన్ 1 monthలో ఎక్కడెక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఒక 2 crores వర్క్ శాంక్షన్స్ వచ్చాయి ఫర్ రీస్టోరేషన్. కొత్త రోడ్లు కాదు, ఉన్న రోడ్లలో ఉన్న ప్యాచ్ వర్క్ ఉంటే చేయడానికి. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. సో డెఫినెట్గా ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. పాత వర్క్లో పెండింగ్ ఏమన్నా కాంట్రాక్ట్ అమౌంట్ ఆపడం కానీ కొన్ని మండల పరిషత్లో కొన్ని వచ్చాయి, కొన్ని ఇష్యూస్ ఏదో వర్క్ చేశారు ఆల్రెడీ పరిషత్ నుంచి రావాలని. సో వెరిఫై చేసి అవన్నీ కూడా మండల పరిషత్ యొక్క రిజల్యూషన్తో పాటు క్లియర్ చేస్తారు. ఎనీథింగ్ ఎల్స్? విజయవాడ ఆర్టీసీ భవన్లో సోమవారం ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పిఎస్ మునిరత్నంను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిర్మల రామానాయుడు సోమవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మునిరత్నంను సాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సారీ చూడండి. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం వైమానిక దాడులు మొదలుపెట్టి నేటికి సంవత్సరం కావస్తున్నదన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వారికి సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. వెంకట్రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఏలూరు సెంటర్లో పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం దాడులను ఖండిస్తూ పాలస్తీనా దేశ ప్రజలకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఉన్నారు. పాలస్తీనా దేశం ఒక ప్రత్యేక ప్రాతిపదిక గల దేశం, ఆ ప్రజలకి ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నటువంటి దేశం. ఏదైతే ఆ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా బార్డర్లో వాళ్ళ మిలిటెంట్స్ని కాపలా పెట్టారో తక్షణ ఆ దేశం నుంచి వైదొలగాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశంపై గాజాపై ఫిరంగులతో పెను దాడులు చేస్తూ రమారమిగా 1,00,000 మంది ప్రజలను పట్టున పెట్టుకున్నారు. ఇది అప్రజాస్వామికం కనుక భారతదేశ ప్రధానంగా ఉన్నటువంటి మోడీ షా సర్కారు ఆ పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించవలసిన అవసరం ఉంది. గోడ మీద పిల్లి ఇవ్వడం కాదు మోడీ షా. ఈ యొక్క అలీనా దేశంగా భారతదేశం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆలోచన చేయాలి. ఆ ప్రజలను ఆదుకునే విధంగా, ఆ యుద్ధాలను ఆపే విధంగా మోడీ షా సర్కార్ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దంకి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ కృష్ణయ్య సోమవారం తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఊర్లకు వెళ్లే ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం నగదును బ్యాంకుల్లో ఉంచుకొని వెళ్లాలని లేదా తమ వెంట తీసుకొని వెళ్లాలని కృష్ణయ్య సూచించారు. అద్దంకి పట్టణ ప్రజలకి అద్దంకి పట్టణ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమనగా, ఇదంతా పండగల సీజన్ కాబట్టి హాలిడేస్ ఇచ్చున్నారు ఆల్రెడీ. అందరూ కూడా ఈ పండగ వాతావరణం ఉంది కాబట్టి అందరికీ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళే ముందు మీ యొక్క వస్తువుల్ని, మీ ఇంట్లో నగదు కానీ
బంగారం కానీ ఇలా ఉంటే మీ సొంతంగా మీరు క్యారీ చేసుకోండి, లేదంటే బ్యాంకుల్లోనే పెట్టుకుని ఏర్పాటు చేయండి. అలాగే మీరు ఎన్ని రోజులైతే వెళ్తున్నారో అలాంటి ఏరియాలకు కొంచెం తాళాలన్నీ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇళ్ల మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. ఇటీవల మనకు ఈ హైవే ఉండటం వల్ల ఎక్కువగా దొంగతనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సరైన అక్కడ నిఘా పెట్టి ఆ బీట్ కానిస్టేబుల్ కూడా అక్కడ ఆ ఏరియాలో తిప్పడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. సో అలాగే మీ ఏరియాలో ఉన్న మహిళా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా కానీ మాకు చేస్తారు. ఇదందరూ కూడా గమనించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.